దేవకి సుతుడే ఇతడు దేవదేవుడే ఇతడు శ్రావణ బహుళ అష్టమి నాడు పొడవని బ్రోవగా అవతరించెను అనుకుంటాను. నేను కరెక్ట్గా చెప్పుంటే అని మీరు కీర్తన చేశారు. శ్రావణ బహుళ అష్టమి నాడు జన్మించినటువంటి పరమాత్మ. ఆ తిథి తప్పింకో తిథి లేదా? ఆ తిథి ఎంచుకోవడం ఎందుకు అంటే అజాయమానో బహుధా విదాయతే ఏంది శృతి. పరమేశ్వరుడు ఆయన నిజానికి పాంచభౌతికమైనటువంటి దేహాన్ని ధరించవలసినటువంటి అవసరం పరమాత్మకి లేదు. ఎందుచేత అంటే ఆయన సమస్తమునందు వ్యాపించి ఉంటాడు. అసలు భగవానుడు తప్ప వేరొకటి లేదు. అటువంటి వాడు ఈ కన్నులతో చూడడానికి అనువైనటువంటి రీతిలో ఒక అవతారమును స్వీకరించవలసినటువంటి అవసరం పరమాత్మకేమిటి అంటే, మీరు ఇందాక ఒక మాట చెప్పారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరమ భాగవతోత్తములైనటువంటి వారు స్వామి నిన్నిలా చూడాలనుకుంటున్నామయ్యా అని స్తోత్రం చేస్తే అటువంటి వారి యొక్క భక్తి తన్మయత్వమునకు లొంగిపోయినటువంటి వాడై పాంచభౌతికమైనటువంటి శరీరముతో స్వామి ఆవిర్భవించారు. కానీ ఆయనకి నిజానికి ఆ ఆకారమే భగవానుడు అన్నది కాదు. అందుకే రామాయణం బాలకాండలో చెప్పిన ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి అన్నారు వాల్మీకి మహర్షి. అంతటా వ్యాపించినటువంటి శ్రీ మహావిష్ణువు అక్కడ అందరి కన్నులకు సుస్పష్టముగా కనపడేటట్టుగా ఆవిర్భవించెను అన్నారు. అలా శ్రీకృష్ణావతారం కూడా శ్రావణ బహుళ అష్టమి నాడు వచ్చింది. అయితే మనం ఒక మాట అనుకున్నాం కదా, ఏం అష్టమి నాడే రావడమేమని. మనకి ఉపాసన చాలా అందంగా రహస్యంగా పెట్టేస్తారు మన వాళ్ళు. అందులో ఉన్నటువంటి రహస్యం తెలుసుకుంటే చాలా అందంగా ఉంటుంది. శ్రావణ మాసం నుంచి 6 నెలలు లెక్క పెట్టండి. శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. మళ్ళీ మాఘమాసంలో చతుర్దశి నాడు అర్ధరాత్రి ఏమిటి వస్తుంది? మహాశివరాత్రి వస్తుంది. అప్పుడు అర్ధరాత్రి 12 గంటల వేళ లింగోద్భవం. అప్పుడు అర్ధరాత్రి 12 గంటలకే పూజ. ఖచ్చితంగా 6 నెలలు వెనక్కి రండి. శ్రావణ బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి 12 గంటలకు కరచరణాదులతో కూడినటువంటి మూర్తి యొక్క ఆవిర్భావం. ఏమిటి ఇందులో రహస్యం? ఇదంతా దక్షిణాయనం. స్వామి జగద్గురువుగా ఆవిర్భవించారు. కృష్ణావతారం పరిపూర్ణావతారం, రసోవై సహా. అందుచేతనే పోతన గారు ఒక మాట అంటారు, చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లూనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు. అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మని మీరు ఇదిగో పరమాత్మ అని ఎలా చెప్తారు? మీరు ఎక్కడని చూపిస్తారు? మీ కన్ను ఎంత దూరం చూడగలదని అనుకుంటోందని మీరు భావిస్తున్నారో అంతకన్నా కూడా ఎక్కువ దూరం ఆయన పరివ్యాప్తమై ఉన్నారు. అదే కదా పురుష సూక్తంలో మొదటి మంత్రంలో సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం అన్నాం. ఆయన ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయని మీరు చెప్పగలరో అంతకన్నా కూడా ఒక 10 అంగుళాలు పైకి ఆయన ఉన్నారు. కాబట్టి మీరు ఏం చెప్పగలరు? మీరు చెప్పలేరు. పరమాత్మ అంటే ఇలా ఉంటాడండి, ఇదిగో ఇలా వ్యాపకమై ఉంటాడండి అని ఎవరైనా వాక్కు చేత చెప్తే అది పొరపాటు. ఎందుచేత అది చెప్పడం కుదరదు అసలు. అటువంటి పరమాత్మని మరి అర్చించాలి. ఎలా అర్చిస్తారు? చంద్రశేఖర పరమాచార్యుల వారు అంటారు, ఆపాతాళ నభస్థలాస్త భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాపుతమేకమీశమరిశం రుద్రానువాకాంజపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలశ్చండకోదండహస్తాః ద్రక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషశాంభవా మూర్తిభేదాః అని ఆ లింగంలోకి లింగీయాత్ అంటే గుర్తు. సర్వత్ర నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మని పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంతడిండిమహ అంటారు శంకరులు వేదాంతడిండిమల్లో. సాకారుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఆరాధన చిట్ట చివరికి మహాశివరాత్రి నాటికి వెళ్ళేసరికి లింగోపాసన స్థాయికి చేరుకోవాలి. అంటే అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మని ఒక గుర్తుగా చెప్పడానికి కరచరణాదులు లేనటువంటి మూర్తి ఉపాసన చెయ్యగలిగినటువంటి స్థాయికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఏం చేస్తారు? మీరు అభిషేకం చేస్తారు. అభిషేకంలో ఏం చెప్తారు? తస్కరాణం పతయే నమో నమో అంటారు.
వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమో నమో. దొంగ నువ్వే. కులాలేభ్య కర్మారేభ్యశ్చ వో నమో నమో. వడ్రంగివాడు నువ్వే. ఫేన్యాయచ సికత్యాయచ. నీటి మీద నురుగు నువ్వే. నా కంటికి ఏది కనపడుతోందో అదంతా నువ్వే. ఇప్పుడు ఏమైంది? కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి విషయాల్ని జాగ్రత్తగా విని మననం చేసుకుని మీరు దక్షిణాయనమంతా అనుష్ఠానం చేసుకుంటూ వెళ్ళినట్టయితే మాఘమాసంలో చతుర్దశి నాడు అర్ధరాత్రి వేళ లింగోద్భవం యొక్క రహస్యం అర్థమైతే లింగోపాసన చేసి కరచరణాదులు కలిగినటువంటి పరమాత్మగా అవతరించి రాక్షసుల్ని సంహరించి సాధువుల్ని రక్షించినటువంటి ఆ పరమాత్మ యొక్క విష్ణువాంశని కీర్తించగలిగినటువంటి నోరును మీరు పొంది ఉన్నట్టయితే ఆనాడు మీరు సార్థకత పొందినట్టు. లేనినాడు కలుగలేటికి తల్లుల కడుపు చేటు. ఎందుకురా ఎన్ని సంవత్సరాలైపోయారా, ఎన్ని శ్రావణ మాసాలు అయిపోయాయి, ఎన్ని మాఘమాసాలు అయిపోయాయి. జన్మానికి ఒక్క శివరాత్రి అన్నారు. అందుకే జన్మానికి ఒక్క శివరాత్రి అంటే ఒక శివరాత్రి చేయమని కాదు దాని అర్థం. ఎప్పుడైనా అర్ధరాత్రి వేళ లింగోద్భవం ఏమిటండి అని అడిగావా గురువుల్ని? అంటే అర్ధరాత్రి వేళ పూజ ఏమిటండి, ఎక్కడా లేదు కదా సనాతన ధర్మంలో. అలా ఆవిర్భవించడం ఏమిటండి? పరమాత్మ కృష్ణుడిగా వస్తే అర్ధరాత్రి వచ్చాడు, లింగమూర్తిగా వస్తే అర్ధరాత్రి వచ్చాడు, ఏమిటి దీని రహస్యం అని అడిగావా? అర్ధరాత్రి వేళే జరగాలి. రాత్రి అంటే ఉన్న వస్తువు యొక్క అస్తిత్వము క్రమముగా కనపడనటువంటి స్థితి, అంటే అజ్ఞానము. పరమాత్మ యొక్క దర్శనము అవడము మాని పరమాత్మ కన్నా భిన్నమైన రీతిలో జాయతే గచ్చతే ఇది జగత్తని వచ్చి వెళ్ళిపోయేటటువంటి జగత్తుగా సమస్తమును చూసేటటువంటి నీ దృష్టి తదంతరమైనటువంటి పరమాత్మ దర్శనము వైపుకి మారితే గాఢాంధకారమైనటువంటి హృదయ క్షేత్రమునందు ఆ చీకటిలో అదిగో అప్పుడు నీకు జ్ఞానోదయము కలిగినట్టు. ఆ జ్ఞానోదయం అవడానికి నువ్వు పొందినటువంటి జన్మ మనుష్య జన్మ. అందుకని శంకర భగవత్పాదాచార్యుల వారు మనుష్యత్వము, ముముక్షత్వము, మహాపురుష సమాశ్రయణము ఈ మూడే దుర్లభము. ఇంకా మిగిలినవంటావా? ఐశ్వర్యం, చదువు, విద్వత్తు ఇవన్నీ ఏముందో గత జన్మలో నువ్వేం చేసుకున్నావో దాన్ని అనుసరించి వస్తున్నాయి. అన్నిటికన్నా కావలసింది ఏమిటి? మనుష్య జన్మని పొందావు కనుక పరమాత్మ యొక్క పాదముల యందు భక్తితో ప్రవర్తించడం నేర్చుకో.